పోవాలని అడుగుతా లేదా? ఇప్పుడు విషయ వ్యాపారం అంతా కూడా వదిలిపెట్టి మనోరూపంలో ఉండవన్నాడు. తర్వాత మనోపి విషయ వికల్పాభిముఖం వికల్పదోష దర్శనేన జ్ఞానశబ్దోదితాయాం బుద్ధావు అధ్యవసాయ స్వభావాయాం ధారయేతు. మనస్సును కూడా అది ఎటుపోతుంది? విషయ వికల్పాభిముఖం, విషయాల వైపు చింతన చేస్తుంది. కన్ను మూసుకుంటే ఏమవుతుంది? అదే ఇద్యాలు అధ్యాయాలు ఇద్యాలు అన్ని రకరకాలుగా అలుకుంటూ ఉంటుంది. ఆ సంస్కారం వైపు వెళ్లకుండా దోష దర్శనేనా, దానిలో ఈ దోషం ఉంది ఈ దోషం ఉంది, అరే పక్కవాడితో మాట్లాడదు వాడు చెడ్డవాడు, మన పిల్లలకి ఎట్లా ఇది బోధిస్తామో ఒక్కొక్క విషయంలో ఈ దోషం ఉందని దాన్ని బోధించాలంట. బోధిస్తే అదేమవుతుంది? విషయం వైపు పోకుండా ఉంటుంది. ఒకటేమో ఇంద్రియాలు విషయాల వైపు పోకుండా ఉంది, మనస్సులో పెట్టేశాం. మనస్సును దోష దర్శనం చేత సంకల్ప వికల్పాలు రాకుండా జ్ఞానశబ్దోదితాయాం బుద్ధవు, దాన్ని ఏం చేయాలా? బుద్ధి నిర్ణయం చేసేది జ్ఞానం. ఆ జ్ఞానం శబ్దం ద్వారా చెప్పబడే బుద్ధి అందు మనస్సును లయం చేయాలి. ఏంటి కదా? తామపి బుద్ధిం మహత్యాత్మని భోక్తరి అగ్ర్యాయాం వా బుద్ధౌ. ఒకటేంటి అంటే ఆ బుద్ధిని కూడా, మహత్యాత్మ అంటే గొప్పైన ఆత్మ ఏంటిది? లేదా భోక్తరి జీవుడు, ఆ జీవస్వరూపమైన అగ్రియాం వా బుద్ధ. అగ్రియ బుద్ధి అంటే పెద్ద బుద్ధి అనుకున్నాం కదా, హిరణ్య గర్భుని బుద్ధి అనుకున్నాము. అంటే ఆ తత్వంగా లయం చేయమని అర్థం. జీవుని అందైనా లయం చేయి. లేదా అగ్రబుద్ధి అంటే పెద్ద బుద్ధి అనుకున్నాం కదా, అది పెద్ద బుద్ధి. ఆ హిరణ్య గర్భుని యొక్క బుద్ధి అందు సూక్ష్మతాపాదమైన నియచ్చేతు అంటే ఆ బుద్ధిని తదాకారాకార వృత్తి చేసి దాన్ని నిలుపు. సూక్ష్మాకారం అంటే ఏంటిది? ఆ బుద్ధి హిరణ్య గర్భుని బుద్ధి సూక్ష్మ స్థూలమా, అందుకని తదాకారాకారం చేత సూక్ష్మం చేసి దాని యందు నిలుపు అన్నారు. మహాంతంతో ఆత్మానం శాంతాత్మని, ఆ బుద్ధినేమో శాంతస్వరూపమైన ఆత్మయందు నిలుపు అన్నాడు. శాంతస్వరూపమైంది అంటే అక్కడ ఇంకా వేరేది లేదు. ఏంటిది? ఆ పరమాత్మ స్వరూపమందు లేదా అవ్యక్త స్వరూపమందు ఆత్మని ప్రకరణవతి పరస్మిన్ పురుషే పరస్యాం కాష్ఠాయాం. ప్రకరణవతి, ఈ ప్రకరణంలో ఏ తత్వం అయితే చెప్పబడిందో అది పరాకాష్ఠ కాబట్టి, దానికంటే ఇంక పరం లేదు కాబట్టి ఆ పరాకాష్ఠ రూపమైన ఆ తత్వమందు నియచ్చేదంటే నిలుపు అనే విషయాన్ని ఈ విధంగా చేసినట్టయితే ఏమవుతుంది? వాళ్ళకి సంసారం లేదు. ప్రతిష్టాయేదేతి తదేవం పూర్వాపరలోచనాయం నాస్త్యత్ర పరికల్పితస్య ప్రధానస్య అవకాశ. ఈ విధంగా మనం చూసినట్టయితే, విచారించినట్టయితే, వెనక ముందు విచారిస్తే ఇప్పుడు పరకల్పిత అంటే సాంఖ్యమతులు పరికల్పన చేసిన ఏ ప్రధానమైతే ఉందో దానికి అవకాశమే లేదు. అవ్యక్త శబ్దం చేత ప్రధానం వస్తుందని ఏదైతే నిలబెట్టి అడిగారో, నిరూపణ చేశారో, ఈ వెనక ముందు విచారణ చేసినందువల్ల ఆ ప్రధానానికి అవకాశము లేదు అనేదాన్ని నిర్ణయం చేశారు. మిగతా విషయాలు రేపు విందాం. హరి ఓం తత్సత్. అవ్యక్త శబ్దం చేత ప్రధానం చెప్పబడుతుంది. మహత పరమ వ్యక్తం అని ఈ మంత్రానుసారంగాని సాంఖ్యులు సందేహించినందువల్ల అవ్యక్త శబ్దం చేత ప్రధానం చెప్పబడదు అని దానికి బదులుగా వేరే సమాధానం చెప్పారు అని ఇంతవరకు మనం విన్నాం. దాని తర్వాత సూక్ష్మంతో తదర్హత్వాతు సూత్రం, రెండవ సూత్రం. ఉక్తమేతత్ ప్రకరణ పరిశేషాభ్యాం శరీరం అవ్యక్త శబ్దం నా ప్రధానమితి. నిన్న ఏం చేశారు? అవ్యక్త శబ్దం చేతి శరీరాన్ని తీసుకోవాలి కానీ ప్రధానాన్ని తీసుకున్న దానికి అవకాశం లేదన్నారు. దాన్నే ఇప్పుడు ఇంకా పుష్టి చేస్తూ ఉక్తమేతత్ ప్రకరణ పరిశేషాభ్యాం, ప్రకరణము పరిశేషము ఈ రెండింటి చేత గ్రహింపబడేది ఏంటిది అంటే అవ్యక్త శబ్దం చేత శరీరం గ్రహింపబడుతుంది కానీ ప్రధానము కాదు. ఇదానీం ఆశంక్యతే.
కథమ వ్యక్త శబ్దార్హత్వం శరీరస్య యావతా స్థూలత్వాత్ స్పష్టతరమిదం శరీరం వ్యక్తశబ్దార్హం అస్పష్టవచనతో అవ్యక్త శబ్ద ఇది. ఇప్పుడు ఈ మూడింటిని మనం చెప్పి మూడింట్లో ఏ ఒక్కదాన్ని గురించి మనము అవ్యక్తము అని చెప్పగలుగుతాము. వ్యక్త శబ్దార్హత్వం, స్థూల శరీరం వ్యక్త శబ్దానికి సంబంధించింది కానీ అవ్యక్త శబ్దానికి సంబంధించింది. అవ్యక్తం అంటే కనిపించకుండా ఉండేది, వ్యక్తం కాకుండా ఉండేది. మరి శరీరానికి అవ్యక్త శబ్దం ఎట్లా సమన్వయం అవుతుంది? యావత స్థూలత్వాతో స్పష్టతరమిదం, స్థూలమైనందువల్ల స్పష్టంగా కనిపిస్తుంది. లావు, పొట్టి, సన్నం, ఇంకా రకరకాలుగా ఎన్నో రకాలుగా కురూపి, సురూపి, కుంటి, గుడ్డి వగర అంతా కనిపిస్తూనే ఉందా లేదా? స్పష్టంగా కనిపించినప్పుడు అవ్యక్తం ఎట్లా చెప్తాము? అయింది కదా. శరీరము వ్యక్త శబ్దార్హ అస్పష్ట వచనస్తు అవ్యక్త శబ్దం. శరీరము వ్యక్త శబ్దానికి అర్హత కలిగి ఉంది, వ్యక్తం అనే శబ్దానికి అర్హత కలిగింది. మరి అవ్యక్త శబ్దమేమో కనిపించని దానికి చెప్పేదానికి అర్హత కలిగింది. మరి ఇప్పుడు కనిపించేదానికి నువ్వు అవ్యక్తం అని చెప్తున్నావు ఎలా అనేదాన్ని ఇక్కడ ప్రశ్న వేసినట్టుగా చెప్పి దానికి సమాధానం చెప్తూ ఉన్నారు. సూక్ష్మం కారణాత్మన శరీరం వివక్షతే సూక్ష్మస్య అవ్యక్త శబ్దార్హత్వాతో. నువ్వే అన్నావు కదా ఇప్పుడు, సూక్ష్మ అయితే అవ్యక్త శబ్దం చేత చెప్పబడుతుంది అని. మేము స్థూల శరీరం కాకుండా సూక్ష్మ శరీరం తీసుకుంటాం, నష్టం వచ్చేసింది. అవునా కాదా? సూక్ష్మ శరీరం కనిపించిందా? మరి వ్యక్తమా వ్యక్తం? అది శరీరం అన్నం కానీ స్థూల శరీరం సూక్ష్మ శరీరం ఏమనలేదు. శరీరం అవ్యక్త శబ్దం చేత చెప్పబడుతుంది అన్నాము. స్థూల శరీరంగా లావుగా ఉండేది, పొట్టిగా ఉండేది, సన్నగా ఉండేది, కుంటిగా ఉండేది, గుడ్డిగా ఉండేది అని మేము అని చెప్పలేదు కదా. శరీరం అన్నాము. అయితే అవ్యక్త శబ్దం చేత మనకు సూక్ష్మ శరీరాన్ని తీసుకుంటాము. ఆ సూక్ష్మ శరీరమే అవ్యక్త శబ్దానికి ప్రతీక. యద్యపి స్థూలమిదం శరీరమున స్వయం అవ్యక్త శబ్దార్హమితి. ఈ స్థూల శరీరం కూడా స్వయం అవ్యక్త శబ్దం చేత చెప్పబడదు, ఎందుకంటే వ్యక్తంగా ఉంది కాబట్టి అవ్యక్త శబ్దం చేత స్థూల శరీరము చెప్పబడదు. అయినప్పటికీ తస్యత్వ ఆరంభకం భూత సూక్ష్మం అవ్యక్త శబ్దార్హమితి. ఈ స్థూల శరీరాన్ని ఆరంభించింది ఎవరు? భూత సూక్ష్మాలు. పంచమహాభూతాల యొక్క సూక్ష్మాంశం చేత ఏమైంది అంటే స్థూల శరీరం ఏర్పడింది కాబట్టి దాన్ని బట్టి మేము స్థూల శరీరాన్ని అవ్యక్తం అంటాం. వచ్చిన నష్టమేమి అనేదాన్ని కూడా తన్మయం. ఒకటేమో సూక్ష్మ శరీరాన్ని తీసుకున్నాడు, అవ్యక్త శబ్దం చేత స్థూల శరీరం చెప్పబడు. అయినప్పటికీ భూత సూక్ష్మాలను అనుసరించి ఈ స్థూల శరీరం కూడా అవ్యక్తమైన శబ్దానికి అర్హత కలిగి ఉంటుంది అనేదాన్ని నిరూపణ చేస్తూ వస్తున్నాడు. ప్రకృతి శబ్దశ్చ వికారే దృష్ట. ప్రకృతి శబ్దం ఏంటిది? వికారానికి సంబంధించి చెప్పబడింది. ప్రకృతి వికృతి కదా, అది వికారానికి సంబంధించింది. యయా గోభి శ్రీణీత మత్తరం ఇది శృతిశ్చ తద్భేదం తరిహ వ్యాకృతమాసీత్ ఇది ఇదమేవ వ్యాకృత నానారూప విభిన్నం జగత్ ప్రాగ్ అవస్థాయాం పరిత్యక్త వ్యాకృత నామరూపం బీజశక్తి అవస్థాం అవ్యక్త శబ్దయోగ్యం దర్శయతి. గోభిశ్రీణీత మత్సరం అని ఋగ్వేద సంహితలో ఒక వాక్యం వస్తుంది. అంటే గోవుల చేత మత్సరాన్ని కలపవలసింది అని ఒక వాక్యం వస్తుంది. గోవుల చేత మత్సరం అంటే అక్కడ హోమం చేయబడుతుంది. హోమం చేయబడిన ద్రవ్యమైన మత్సరం అనే ద్రవ్యాన్ని గోవులతో కలుపమన్నారు. గోవులతో కలపమంటే గోవులతో కలుపుతారా, గోవు పాలతో కలుపుతారా? అప్పుడు గోవును వదిలిపెట్టి గోవు పాలను తీసుకుని దాంతో కలిపి హోమం చేయాలన్నారు. గోవుతో కలిపి హోమం చేస్తే గోవును హోమం చేయమన్నట్టు అవుతుంది కదా. మరి స్థూలమైన గోవును వదిలిపెట్టి సూక్ష్మమైన గోవు పాలను అక్కడ ఎట్లాగైతే తీసుకున్నారో అట్లాగే వ్యాకృత నానా రూప విభిన్నం, వ్యాకృత నానారూపం విభిన్న రకరకాలుగా కనిపిస్తుంది కదా ఈ జగత్తంతా కూడా. అది వ్యాకృతమా అవ్యాకృత? వ్యాకృతం అంటే వికారం చెందింది,
పంచమహాభూతాల యొక్క వికారం చెందింది నానారూపంగా విభిన్నంగా. జగత్ ప్రాగవస్థాయాం, ఈ జగత్తంతా కూడా వికారం చెందక ముందు ఎలా ఉంది? ఇప్పుడు వికారం చెందిన తర్వాత నానా రూపాలు నామాలు కనిపిస్తూ ఉన్నాయి. వికారం చెందకుండా దాని యొక్క స్వరూపం ఏంటిది అంటే పరిత్యక్త వ్యాకృత నామరూపం. అప్పుడు నామము లేదు, రూపం లేదు. మట్టిగా ఉన్నప్పుడు నామం రూపం ఉందా? లేదు. అవన్నీ అయిపోయి వికారం పొందిన తర్వాత దానికి రూపాలు వచ్చినాయి, నామాలు వచ్చినాయి, కుండ, మూకుడు, చట్టి వగరంతా కూడా. అయితే ఈ పంచభూతాలు కూడా వ్యాకృతం అయిన తర్వాత శరీరాదులు మనకు స్థూలం కనిపిస్తున్నాయి. వ్యాకృతం కాకముందు సూక్ష్మ రూపం చేత ఉన్నాయి కాబట్టి, అవ్యక్త రూపం చేత ఉన్నాయి కాబట్టి బీజశక్తి అవస్థం అవ్యక్త శబ్దయోగ్యం దర్శయతి. బీజశక్తి అంటే కారణశక్తి. ఈ స్థూల శరీరాలకు బీజం ఏంటిది? బీజము పంచమహాభూతాలను ఇప్పుడే కదా చెప్పింది. పంచమహాభూతాలు అది కారణశక్తి అనే విషయం చేత మేము ఇక్కడ అవ్యక్త శబ్దం చేసి చెప్తున్నాము. దానివల్ల వచ్చిన నష్టమేమి అని చెప్పి తదధీనత్వాద్ అర్థవత్, దానికి ఆ కారణానికి అధీనంలో ఉన్నందువల్ల అవ్యక్త శబ్దానికి అర్హత కలిగి ఉంటుంది. ఏదైనా కూడా కార్యం కారణానికి అధీనమయ్యే ఉంటుంది. ప్రతి కార్యం కూడా కారణానికి అధీనం అవుతుంది. అందువల్ల వ్యక్త శబ్దం చేతి చెప్పబడి శరీరాదులు కూడా పంచమహాభూతాలైన కారణానికి అధీనమైనాయి. పంచమహాభూతాలు లేకుంటే వ్యక్త శరీరం కూడా లేదు, అవ్యక్తం అన్నాము. అందుకొరకు దానివల్ల వచ్చిన నష్టం లేదు. అత్ర యది జగదిదం అనభివ్యక్త నామరూపం బీజాత్మకం ప్రాగవస్థాయాం అవ్యక్త శబ్దార్హం అభ్యుపగమ్యేత. మళ్ళీ ప్రశ్న వేస్తున్నాడు. ఒకవేళ ఈ జగత్తంతా కూడా బీజ రూపంలో ఉన్నప్పుడు నామరూపాలతో వ్యక్తము కాలేదు. అయినప్పటికీ ప్రాగవస్థాయాం, ప్రాగవస్థ అంటే ఈ సృష్టికి ముందు అవస్థలో నామరూపాలు ధరించేదానికి ముందు అవస్థ లోపల శబ్ద ఏంది అవ్యక్త శబ్దార్హం అభ్యగమ్యత, అవ్యక్త శబ్దం చేత ఉంటే ఉండొచ్చు గాక. సృష్టికి ముందు వికారానికి ముందు అవ్యక్త శబ్దం చేత ఉంటే ఉండవచ్చు గాక. తదాత్మనాశ శరీరస్యాపి అవ్యక్త శబ్దార్హత్వం ప్రతిజ్ఞాయేత, మరి దానికి కారణమైతే కావచ్చు గాక. ఇప్పుడు శరీరం స్థూలంగా ఉన్నప్పుడు కూడా నువ్వు అవ్యక్త శబ్దం అంటే ఎట్లాగా? ఎవడన్నా అనుకోండి, మరి ఏం పని చేయకముందు దరిద్రుడిగా ఉన్నాడు, ధనవంతుడైన తర్వాత కూడా దరిద్రుడు అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? ధనవంతుడు అంటారు కానీ దరిద్రుడు కాదు. ప్రాగవస్థలో నామరూపాలు రాకముందు కారణ రూపంలో ఉన్నప్పుడు అవ్యక్తం అన్నావు. కార్యరూపం ధరించి స్థూలమైన తర్వాత కూడా అవ్యక్తం అంటే ఎవరు ఒప్పుకుంటారు? ఒప్పుకోరు. అందువల్ల స ఏవ తరిహి ప్రధాన కారణ వాద ఏవం సత్యాపద్యతే. నువ్వు ఇప్పుడు ఈ ప్రకారంగా అయితే మరి మాకు ప్రధాన కారణమే అయిపోయింది. ప్రధానం ఏంటిది? అవ్యక్త రూపంలో ఉంది, నామరూపాలు ధరించిన తర్వాత వ్యక్తం అయిపోయింది. ఇప్పుడు ప్రధానాన్ని గ్రహిస్తున్న నష్టం ఏంటి? నువ్వు కారణాన్ని తీసుకున్నావు కదా, కారణాన్ని తీసుకొని అవ్యక్త శబ్దం చేది అన్నావు కదా. అట్లాగే మేము ప్రధానం కారణంగా ఉంది కాబట్టి దాన్నే వ్యక్త శబ్దం చేతి చెప్తాము అని మళ్ళీ సాంఖ్యులు ఎదురు ప్రశ్న వేస్తున్నారు. అస్యైవ జగత్ ప్రాగవస్థాయా ప్రధానత్వేన అభ్యుపగమాతు. ఈ జగత్తంతా కూడా నామరూపాలు ధరించడానికి ముందు ప్రధాన రూపంలోని సాంఖ్యం అంటారు. ఏమంటారు అంటే మొదలు అవ్యక్త రూపంలో ఉంది ప్రధాన. వాళ్ళ యొక్క సిద్ధాంతం ఏంటి అంటే అవ్యక్త రూపంలో ఉంది ప్రపంచము. జీవుల యొక్క ఇది సమిష్టి అదృష్టం వల్ల ప్రధానానికి పురుషునికి సంయోగం జరుగుతుంది. దానివల్ల ప్రధానంలో ఉన్న 3 గుణాలలో వ్యత్యాసం వచ్చినందువల్ల ఈ జగత్తంతా కూడా నామరూపాలు ధరించింది అంటారు. అయితే జగత్తు నామరూపాలు ధరించడానికి ముందు ఇప్పుడు వ్యక్తం ఉందా అవ్యక్తం ఉందా ప్రధానము? ఇప్పుడు నువ్వు శరీరాన్ని చెప్పినట్టుగానే మా ప్రధానం కూడా ఉంది. శరీరానికి కారణభూతాలైన పంచమహాభూతాలు అవ్యక్త శబ్దంలో ఉన్నాయన్న కదా. అట్లాగే జగత్తు కూడా ప్రధానం అవ్యక్త శబ్దంలో రూపంలో ఉంది కాబట్టి మా ప్రధానాన్ని గ్రహించేందుకు నష్టం వచ్చేసింది అని మళ్ళీ సాంఖ్యులు ఎదురు ప్రశ్న వేశారు. దానికి సమాధానం చెప్పాలా వద్దా? అత్రోచ్యతే యదీ వయం స్వతంత్ర కాంచిత్ ప్రాగవస్థాయాం జగత కారణత్వేన అభ్యుపగచ్చేమ ప్రసంజయేమ తదా ప్రధాన కారణత్వం. మేము స్వతంత్రంగా ప్రధానమే సృష్టిస్తుందని మేము ఒప్పుకోవడం లేదు కదా, మీరు ఒప్పుకుంటారు. పురుషుడు లేకుండానే ప్రధానం స్వతంత్రంగా చేస్తుందని, మేము చైతన్యాశ్రితం చేస్తుందని మేము చెప్తా ఉంటాము. ప్రధానంగా స్వతంత్రంగా చేస్తుందని మేము చెప్పడం లేదు కదా, చెప్తున్నామా? యది వయం స్వతంత్ర కాంచిత్ ప్రాగవస్థాం జగత, స్వతంత్ర రూపంలో ఉండ జగత్తుకు ప్రాగవస్థలో ఉన్న ప్రధానము స్వతంత్రంగా చేస్తుంది అని ఒకవేళ
ఆ కారణం అని ఒకవేళ మేము అన్నట్టే అయితే ప్రసంజేయమ తదా ప్రధాన కారణత్వము, ప్రధానమే కారణము, అదే అవ్యక్తం మేము ఒప్పుకుంటాం. స్వతంత్రంగా అది ప్రధానం కారణము కాదు జగత్తుకు. మరి ఏమంటావా అని అడుగుతామేమో. పరమేశ్వరాధీనాతు ఇయం అస్మాభిః ప్రాగవస్థ జగతో అభ్యుపగమ్యతే న స్వతంత్ర. జగత్తుకు ప్రాగవస్థలో ఉన్నప్పుడు ఆ ప్రధానమో లేదు మాయో స్వతంత్రంగా కాకుండా పరమేశ్వరుని యొక్క అధీనమై దాని ద్వారా సృష్టి చేస్తుందని మేమంటాం. మీరేమంటారు? స్వతంత్రంగా చేస్తుందంటారు. అప్పుడు దాన్ని బట్టి చూసినట్టయితే వ్యక్తము అవ్యక్తము మీ ప్రధానానికి సంభవిస్తుందా? సంభవించదు. జగత్తు చేసేది అతను కాదు, పరమాత్మ కదా చేస్తుందని మేము ఒప్పుకుంటున్నాము. అందువల్ల ప్రధానాన్ని మేము ఒప్పుకున్నా ఒకవేళ జగత్తు పరమేశ్వరుని యొక్క అధీనమై ప్రధానము సృష్టి చేస్తున్న విషయాన్ని మేము చెప్పగలుగుతాం. జగతో అభ్యుపగమ్యతేన స్వతంత్ర, పరమేశ్వరుని యొక్క అధీనం చేత ఉంది కానీ స్వతంత్రురాలై ప్రధానము చేయడము లేదు. తా చ అవశ్యాభ్యుపగంతవ్య అర్థవతి అవశ్య అభ్యుపగంతవ్య, దాన్ని మనం తెలుసుకోవాలి. ఒకవేళ జగత్తుకు ప్రధానం మాత్రమే చేసిందంటే దాన్ని తెలుసుకోవాలి. మహతపరమవ్యక్తం అన్నారు కదా, అవ్యక్త శబ్దాన్ని తెలుసుకోవాలంటే అది ప్రధానంగా అది స్వయంగా చేసిందంటే దాన్ని తెలుసుకోవాల్సి అంటే ఇది సాధకుడికి జ్ఞేయ రూపాన్ని ధరిస్తుంది. జ్ఞేయ రూపాన్ని తెలుసుకోవాల్సిన అవస్థను ధరిస్తుంది. అది స్వతంగా చేయలేదు, పరమేశ్వరుని అధీనమైంది కాబట్టి ఇప్పుడు తెలుసుకోవాల్సిన ప్రధానమా పరమేశ్వరుడా? పరమేశ్వరుడు తెలుసుకోవాల్సిన వాడిని ప్రధానము తెలుసుకోవాల్సిన వాడు కాదు. నహితయా విన పరమేశ్వర సృష్టిత్వం సిద్ధ్యతి, ప్రధానం లేకుండా పరమేశ్వరుని కూడా సృష్టికర్తృత్వం రాదు. కేవల పరమాత్మ చేయలేడు, కేవల ప్రధానం కూడా చేయలేదు. అయితే ఇప్పుడు పరమేశ్వరాధీనమై ప్రధానము లేదు మాయ సృష్టి చేస్తుంది కాబట్టి ఎవరధీనములో ఉండి అది సృష్టి చేస్తుందో వాళ్ళని తెలుసుకోవాలా, సృష్టి చేసే వాళ్ళని తెలుసుకోవాలా? అప్పుడు వాళ్ళని తెలుసుకోవాలి. కాబట్టి శక్తిరేహ తస్య ప్రవృత్తి అనుపపత్తే, శక్తి అది ప్రధానం ఏంటిది? ఈశ్వరుని యొక్క శక్తి కదా. అట్లాగే ఈశ్వరుని యొక్క శక్తి ద్వారా, ఈశ్వరుని సత్తా ద్వారానేమో ప్రధానం చేస్తుంది. శక్తి ప్రధానం అనే శక్తి లేకుండా ఈశ్వరుడు చేయలేడు, ఈశ్వరుని యొక్క సత్తా లేకుండా కేవల ప్రధానం మాత్రము చేయలేదు. అందుకొరకు ఒకదానికి సహకారం చేత ఆ ప్రవృత్తి కలుగుతుంది, కానీ కేవలం ఒకదాని చేతనే జగత్ ఉత్పన్నం జరగదు. ఎలాగంట ముక్తానాంచ పునరనుత్పత్తి, ముక్తులైన వాళ్ళకి ఉత్పన్నం ఉందా? మళ్ళీ లేదు. ఎందుకు? అట్లాగే ముక్తస్వరూపుడు శుద్ధ బుద్ధ ముక్త స్వభావ పరమేశ్వర అన్నారు కదా. ముక్త స్వరూపుడు కాబట్టి ఆయనకు సృష్టి చేసే అవకాశం లేదు. ప్రధానం సహకారంగా ఉంటే అప్పుడు సృష్టి జరుగుతుంది. కేవల ప్రధానం సృష్టి చేసే అవకాశం లేదు. ఈశ్వరుని యొక్క సత్తా ఉంటేనే ప్రధానంగా చేస్తుంది. దానికి ఉపమానం ఏంటిది? ముక్త స్వరూపుడైన వాళ్ళు సృష్టి చేయడం లేదు. కుతః విద్యా తస్య బీజశక్తి దాహత్వాతు, దానిలో బీజశక్తి ఏదైతే ఉందో ప్రధానం లోపల సృష్టి చేసే శక్తి, విద్య అంటే స్వరూప జ్ఞానం చేత నష్టమైంది. బీజంలో ఉన్న బీజశక్తి అగ్ని చేత దహించబడినందు ఎట్లాగైతే మొలకెత్తదో అట్లాగే ముక్త స్వరూపుడైన వాడికి ఆయన స్వరూప జ్ఞానం చేత, స్వరూప విద్య చేత ఆ విద్యలోని బీజశక్తి నశించింది. అవిద్యాత్మికా హి బీజశక్తి అవ్యక్త శబ్ద నిర్దేశ్య పరమేశ్వరాశ్రయ మాయామయీ మహాసుక్తి యస్యాం స్వరూప ప్రతిబోధరహితా క్షేరతే సంసారినో జీవా. అవిద్యాత్మికా హి బీజశక్తి, అవిద్య అనేదే సృష్టికి బీజశక్తి అంటే కారణరూపము. అవ్యక్త శబ్ద నిర్దేశ్య, అది అవ్యక్త శబ్దం చేత చెప్పబడుతుంది. అంటే అవిద్య ఏదైతే ఉందో అది బీజశక్తి కాబట్టి అదే అవ్యక్త శబ్దం చేత చెప్పబడుతుంది. అది పరమేశ్వరాశ్రయ, పరమేశ్వరుని ఆశ్రయించి ఉంది. మాయామయీ మహాసుక్తి, అది మాయతో కూడుకొని అవిద్యాశక్తి. మహాసుక్తి అంటే సంపూర్ణమైన సుషుప్తి అవస్థను పొందింది. అంటే దానిలో ఏమాత్రం కూడా సుషుప్తి అవస్థలో ఏముంటుంది? సంస్కారం మాత్రమే ఉంటుంది, కానీ ఇంకేముండదు. ఎప్పుడైతే పరమేశ్వర ఆశ్రయానికి వచ్చేసేస్తుందో అప్పుడు సృష్టి రూపానికి వచ్చేస్తుంది. దాని పేరు ఏమన్నా? యస్యాం స్వరూప ప్రతిబోధరహితా, స్వరూప జ్ఞానం లేని వాళ్ళందరూ
ఎవరు వాళ్ళు? సంసారినో జీవ చేరతే, సంసారులైన జీవులు నిద్రపోతున్నారు. దేని యందు? మాయ యందు. బీజశక్తి, అవిద్య అయిన బీజశక్తి యందు స్వరూప జ్ఞానము లేని సంసారులందరూ కూడా దానిలో నిద్రపోతున్నారు. మహాసుప్తి కదా. మహాసుప్తి అంటే గాఢ తమస్సు. గాఢ తమస్సులోకి పోయిన వాళ్ళు వీళ్ళు గల తమస్సులు అవుతారా? వీళ్ళు జ్ఞానం కలిగి ఉంటారా? దాని అందే నిద్రపోతున్నారు అంటే తదాకారాకరం చేత ఆ స్వరూపాన్ని కోల్పోయి తదనుగుణంగానే ప్రవర్తిస్తున్నారు అనేదాన్ని మనం గ్రహించాలి. ఇక్కడ తదేతదవ్యక్తం కచిద్ ఆకాశ శబ్ద నిర్దిష్టం ఏతస్మిన్ ఖల్వక్షరే గార్గ్య ఆకాశవోతశ్చ. అందువల్ల కచిత్ అంటే ఒక్కొక్క దగ్గర ఆ అవ్యక్త శబ్దం చేత చెప్పబడే ఆ శక్తే ఒక్కొక్క దగ్గర ఆకాశ శబ్దం చేత చెప్పబడుతుంది. ఎక్కడ? ఏతస్మిన్ ఖల్వక్షరే గార్గ్య ఆకాశ ఓతశ్చ పోదశ్చ. ఈ యొక్క ఓ గార్గి ఈ అక్షర స్వరూపమైన మరి ఆకాశమే, ఆకాశమందే సర్వం ఓతప్రోతమై ఉంది. ఆ బీజశక్తి ఇప్పుడు ఆకాశ శబ్దం చేత చెప్పబడిందే లేదా? యాజ్ఞవల్క్య గారికి ఉపదేశించాడు. ఆకాశ బీజశక్తి రూపమైన ఆకాశమందే సమస్తం ఓతప్రోతమై ఉంది. ఇంకో దగ్గర ఏంటిది అంటే క్వచిత్తు అక్షర శబ్దోదితం, దాన్ని అక్షర శబ్దం చేత కూడా చెప్పబడింది. అక్షరాత్ పరత పరహ, అక్షరాని కంటే కూడా పరమైంది అనే విషయం కూడా ఇది శృతే. క్వచిన్ మాయేతి సూచితం, ఆ శబ్దమే మాయా అనే మాయా శబ్దం చేత కూడా చెప్పబడి. ఏది? ఆ బీజశక్తే ఒక దగ్గరనో ఆకాశ శబ్దం చేత చెప్పబడింది, ఒక దగ్గరనేమో అక్షర శబ్దం చేత చెప్పబడింది, ఒక దగ్గరనేమో మాయ అంత ప్రకృతి విద్యాన్ మాయనంత మహేశ్వరం. ఈ ప్రకృతే మాయ, ఆ మాయ కలిగిన వాడు మహేశ్వరుడు అని అంటే అర్థమేమి? ఆ శక్తే ఇన్ని రూపాల్లో చెప్పబడుతుంది. ఇది మంత్రవర్ణాత్ అవ్యక్తాహి సా మాయ. ఆ మాయ ఏదైతే ఉందో అది అవ్యక్త స్వరూపము. తత్వాన్యత్వ నిరూపణస్య అశక్యాతో, తత్వానికంటే అన్యమైంది అని నిరూపణ చేసేదానికి శక్తి ఎవరికి లేదు. అది తత్వానికంటే భిన్నమైంది కాదు అంటే తది ఆశ్రయించింది కాబట్టి ఇప్పుడు ఆశ్రయ భావం చేత అది తత్వానికంటే భిన్నమైంది అని ఎవరు కూడా దాన్ని నిరూపణ చేయలేరు. అందుకొరకు తదిదం మహత పరం అవ్యక్తం, మహత్తు కంటే పరమైంది ఆ అవ్యక్త స్వరూపం అనే దాని ఉపక్రమ్య వ్యక్తం అప్రభవత్వమత్వాత్ మహత. వ్యక్తం అంటే మహత అప్రభవత్వాత్, మహత్ నుంచి అది పుట్టలేదు. మహతం అవ్యక్తం అప్రభవత్వాత్ మహత, మహత్ నుంచి అవ్యక్తం ఎందుకన్నారు? అది వ్యక్తం ఎప్పుడవుతుంది అంటే మహత్ నుంచి ఒకవేళ పుట్టినట్టయితే. పరమన్నారు కానీ పుట్టలేదు కదా. ఆ తర్వాతనేమో అది అందుకొరకే అవ్యక్త శబ్దం చే చెప్పబడుతుంది. యదా హిరణ్యగర్భీ బుద్ధి మహాన్, ఒకవేళ హిరణ్యగర్భుని యొక్క బుద్ధినే మహత్తునుగా ఒకవేళ తీసుకున్నట్టయితే, మహత్వం అన్నాం కదా, హిరణ్యగర్భుని ఎవరు? బ్రహ్మదేవుని యొక్క బుద్ధిని మనం మహత్ శబ్దం తీసుకున్నట్టయితే ఆ మహత్తు నుంచి అవ్యక్తం పుట్టిందా? ఆ మహత్తు నుంచి అవ్యక్త స్వరూపం బీజశక్తి రూపమైన అవ్యక్తము పుట్టలేదు కాబట్టి వ్యక్తమా ఇప్పుడు అవ్యక్తమా? పుడితే కదా వ్యక్తమయ్యేది. ఆ పుట్టలేదు కాబట్టి అవ్యక్తం అనే శబ్దం చే యదాతు జీవో మహాం తదాపి అవ్యక్తాధీనత్వతో జీవభావస్య మహత పరం. జీవుడు కూడా మహాన్, అతను కూడా గొప్పవా మహత్తు చేసి చెప్పబడతాడు. ఎందుకంటే తదాపి అవ్యక్తాధీనత్వాతు, అవ్యక్తానికి అధీనమైనందువల్ల ఏంటిది? జీవభావం. జీవుడు వాస్తవికంగా పరమాత్మ యొక్క స్వరూపం అయినప్పటికీ జీవభావం చేత మహత్వం అని చెప్పబడింది కాబట్టి జీవుని కూడా మహత్వం చెప్పేదానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు. ఎందుకంటే జీవభావాన్ని ధరించిన వాడు కాబట్టి. అందులో మహత పరం అవ్యక్తం ఇది యుక్తం. ఆ జీవుడి కంటే పరమైన వాడు లేదు, జీవభావాని కంటే కూడా పరమైన వాడు అదే అని చెప్పేదానికి అవకాశం ఉంటుంది. అందువల్లనే అవిద్యాహి అవ్యక్తం. ఇప్పుడు దేన్ని అన్నారు అవ్యక్తం అంటే? అవిద్యను స్వరూప అజ్ఞానాన్ని అవ్యక్త శబ్దం చేత చెప్పబడుతుంది. అవిద్యావత్వేనైవ జీవస్య సర్వ తం వ్యవహార సంతతో వర్తతే. అవిద్య కలిగిన జీవుని చేతనే సమస్త వ్యవహారాలు జరుగుతాయి కానీ స్వరూప జ్ఞానం కలిగిన వాడితో ఇంక వ్యవహారం ఏముంది? స్వరూపుడు అయ్యే పోయి ఉన్నాడు. ఎవడైతే అవిద్యతో కూడుకున్నాడో
ఆ జీవుడే సమస్త వ్యవహారాలు కూడా చేస్తూ ఉన్నాడు. అవిద్యావత్వేనైవ జీవస్య, అవిద్య కలిగిన జీవుని చేతనే సర్వ సంవ్యవహార, సమస్త వ్యవహారాలు ఎక్కడి నుంచి అక్కడి వరకు జాగ్రత్త స్వప్న సృష్టి వ్యవహారాలన్నీ కూడా సంతతో వర్తంతే, దాంతో వాటితో కూడుకొని గడుగుతూ ఉన్నాయి. అంటే ఇప్పుడు అవ్యక్త శబ్దం చేత దేని చెప్పాం మనము? అవ్యక్త శబ్దం అంటే అవిద్యనే అవ్యక్త శబ్దం చేత చెప్పాడు కాబట్టి తచ్చావ్యక్తగతం మహతః పరత్వం అభేదోపచారాత్ తద్ వికారే శరీరే పరికల్ప్యతే. అవ్యక్తగతం మహత్, అవ్యక్త స్వరూపమైన ఆ విద్య దాన్ని అదేదైతే ఉందో మహత పరత్వాతో, ఆ మహత్తు కంటే కూడా పరమైనందువల్ల, అభేదోపచారాత్ అంటే దానికి ఈ శరీరానికి భేదం లేని కారణం చేత, ఎందుకంటే దాని యొక్క వికారం ఇది కదా. దేనికి? అవ్యక్త శబ్దం చేత అవిద్య చేత చెప్పబడిన అవ్యక్తం ఇంకొన్న ఈ శరీరానికి భిన్నం లేదు, ఒకటే అయినందువల్ల, వికారమైనందువల్ల శరీరే పరికల్పితే, శరీరాన్ని కూడా మేము అవ్యక్తం అంటున్నాం. కార్యరూపం, కారణ రూపాన్ని బట్టి కారణ రూపం వ్యక్తం అన్నాం కాబట్టి కార్యరూపంలో కనిపించే శరీరాన్ని కూడా అవ్యక్తమే అన్నాము. సత్యపి శరీర వాది ఇంద్రియాదీనాం తద్వికారత్వ విశేషే శరీరస్య ఏవ అభేదోపచారాద్ అవ్యక్త శబ్దేన గ్రహణం ఇంద్రియాదీనం స్వశబ్దేరేవ గృహీతత్వాత్ పరిశిష్యత్వాత్ శరీరస్య. మరి ఇంద్రియాలు కూడా శరీరాంతర్గతమే కదా. అవ్యక్త శబ్దం చేత ఇంద్రియాలను కూడా చెప్పొచ్చు కదా అంటే చెప్పొచ్చు, కానీ దానికి వేరే వేరే పేర్లు ఉన్నాయి, దానివల్ల చెప్పవలసిన అవసరము లేదు. ఎందుకంటే తద్వికారత్వ అవిశేష, ఇంద్రియాలు కూడా ఏది అవిద్య యొక్క వికారమే కదా. సమస్త ఇంద్రియాలు అసలు చెప్పాలంటే ఇంద్రియాల యొక్క సమూహమే శరీరము, ఇంద్రియాల యొక్క సమూహము. అయితే దీన్ని వేరుగా చేసేందుకంటే వేరు వ్యవహారం జరుగుతుంది కాబట్టి వేరు. అందువల్ల ఇంద్రియాధీనం తద్వికారత్వ విశేషే, శరీరం యొక్క అదే అవిద్య యొక్క వికారం అయి ఉన్న కారణం చేతనే భిన్నం కానందువల్లనే శరీరస్థైవ అభేద ఉపచారాత్ అవ్యక్త శబ్దేన, శరీరానికి మాత్రమే ఉపచారాత్ అంటే గౌణంగా అవ్యక్త శబ్దాన్ని ముఖ్యంగా చెప్పడం లేదు. గౌణంగా చెప్పేది వేరు, ముఖ్యంగా చెప్పేది వేరు. అందువల్ల అవ్యక్త శబ్దం చేత శరీరాన్ని మాత్రమే చెప్తాం, దాని వికారమైనందువల్ల. మరి ఇంద్రియాలకంటావా? ఇంద్రియాధీనం స్వశబ్దేనైవ గృహీతత్వాత్, ఇంద్రియాలకు వాటి శబ్దాల చేత, ఏంటిది శ్రోత్రము, చక్షు వగైరా వగైరా శబ్దాలు ఉన్నాయి కదా, ఆ శబ్దాల చేతనే అవి గ్రహింపబడుతున్నాయి. అవ్యక్తమైన శబ్దం చేత చెప్పవలసిన అవసరము లేదు. వాటి స్వ శబ్దాలు వేరువేరుగా ఉన్నాయి. అయితే దీనికి కూడా మరి శరీరం అనేది ఉన్నది కదా, మరి దాంతో గ్రహింపబడుతుందని ఒకవేళ మళ్ళీ ప్రశ్న వేస్తే వేయొచ్చు. కానీ దాని వికారమైనందువల్ల ఉపచారం గౌణంగా చెప్తున్నాం, కానీ ముఖ్యంగా దాన్ని చెప్పడం లేదు. సో ముఖ్యంగా దేని చెప్తున్నాము? ఇప్పుడైతే అవిద్యను చెప్తున్నాము, అవ్యక్త శబ్దం చేత అవిద్యను చెప్తున్నాను. పరిశిష్టత్వాచ శరీరస్య, మిగిలింది అదే. ఇంద్రియాలు వాటి శబ్దాలతో చెప్పబడినాయి కాబట్టి ఇక మిగిలింది ఏంటిది? శరీరము. అందుకొరకు మేము అవ్యక్త శబ్దం చేత గౌణంగా శరీరాన్ని అవ్యక్తము అనే శబ్దాన్ని చెప్తున్నాం. అన్యత వర్ణయంతి, ఈ విషయాన్ని, ఇప్పుడు చెప్పిన విషయాన్ని వేదాంతులలో కొందరు ఇంకో రకంగా కూడా సమన్వయం చేస్తూ ఉంటారు. అవ్యక్త శబ్దము దేని యందు అవుతుందనే దాన్ని, అంటే ఇప్పుడు రకరకాలుగా ఉంటారు కదా వేదాంతులలో. వాళ్ళు వేదాంతులే అయినా ఇప్పుడు వాళ్ళ భావాన్ని బట్టి సమన్వయం చేసే పద్ధతి వేరుగా ఉంటుంది కదా. ఆ విషయాన్ని ఇప్పుడు చెప్పబోతున్నాడు. అన్యేతో వర్ణయంతి, ఈ విషయాన్ని కొంతమంది ఏం వర్ణిస్తారు అంటే ద్విధం శరీరం స్థూలం సూక్ష్మంచ. శరీరం ఎన్ని రకాలు? సూక్ష్మం, కారణం కూడా. ఇప్పుడు కారణం ఇప్పుడు అవిద్య కిందకి పోయింది కదా. మామూలుగా కారణ శరీరం మన అవిద్య కిందకి పోయింది. ఇంకా రెండు తీసుకున్నారు, ఒకటి స్థూలము, సూక్ష్మము. స్థూలం యదిదం ఉపలభ్యతే, స్థూల శరీరము మన వద్దన్నా అది కనిపిస్తూనే ఉంటుంది, లభిస్తూనే ఉంటుంది, తెల్లవారులేగానే కనిపిస్తూనే ఉంటుంది. శరీరం దాంతోనే పనిచేస్తూ ఉంటాం కదా. తర్వాత సూక్ష్మం యద్ ఉత్తరత్ర వక్ష్యతే, సూక్ష్మాన్ని గురించి దాని యొక్క స్వరూపం ఏంటిదో ముందు రాబోయే మూడవ ఏంటిది అధ్యాయం, మూడవ అధ్యాయంలో వస్తుంది. అది సూక్ష్మ శరీరాన్ని గురించిన వివరం అంతా కూడా ఇదేంటిది మొదటి అధ్యాయం కదా. మూడో అధ్యాయానికి పోతే మూడో అధ్యాయంలో మాత్రం అది వస్తుంది.
అక్కడ మేము నిరూపణ చేస్తాం. ఏదేది తదంతర ప్రతిపత్తో రంహతి సంపరిష్యుక్త ప్రశ్న నిరూపణాభ్యాం అనే సూత్రంలో సూక్ష్మ శరీరం గురించి వివరంగా చెప్తాం. అక్కడైతే తచ్చ ఉభయమపి శరీరం అవిశేషాత్ పూర్వత్ర రథత్వేన సంకీర్తితం. రెండు శరీరాలు కూడా పూర్వంలో ఏం చెప్పబడింది? రథరూప కల్పన ద్వారా చెప్పబడింది. ఒకవేళ సూక్ష్మ శరీరం యొక్క స్వరూపం ఏంటిది? సూక్ష్మ శరీరం అంటే కేవలం అంతఃకరణం కాదు, పంచ జ్ఞానేంద్రియ, పంచకర్మేంద్రియ, పంచప్రాణ, మనస్సు, బుద్ధి, 17 తత్వాలు, ఇది 19 తత్వాలతో కూడుకున్నది సూక్ష్మ శరీరము. అంటే అది సూక్ష్మాంశాలు, ఇదేమో స్థూలాంశాలు. కాబట్టి 19 తత్వాలతో కూడుకున్నది కాబట్టి అది సూక్ష్మ శరీరమే. ఈ శరీరమే. ఈ రెండు కూడా రథరూప కల్పనగా వర్ణింపబడింది. రథం అంటే జీవుడు ప్రయాణం చేసేదానికి రథంగా చెప్పబడింది. ఇహతు సూక్ష్మం అవ్యక్త శబ్దేన పరిగృహ్యతే. సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో అవ్యక్త శబ్దం చేత ఇప్పుడు అవిద్యను వదిలిపెట్టాడు. ఇది ఇంకొక వారి అభిప్రాయం కదా. ఇక్కడ స్థూల శరీరం ఎట్లా కనిపిస్తుంది, సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో దాన్ని అవ్యక్త శబ్దం చేత తీసుకుంటారు. సూక్ష్మస్య అవ్యక్త శబ్దార్హత్వాతో, ఎక్కడైనా కానీ సూక్ష్మం ఉంటే సరిగా కనిపించడం లేదండి, వ్యక్తం కావడం లేదని అంటాం లేదా, వినకపోతే సరిగా వినబడడం లేదు, అదే వ్యక్తంగా లేదు, వ్యక్త శబ్దం కాదు. రూపం కూడా సరిగా కనిపించడం లేదు, వ్యక్త రూపం కాదు అని ఎట్లాగంటామో, అవ్యక్తం అనే శబ్దం ఎక్కడ ప్రయోగం చేస్తాము అంటే కనిపించని వినిపించని దాని యందు మనము ఆ శబ్దాన్ని ప్రయోగం చేస్తాం. కాబట్టి సూక్ష్మ శరీరం కనిపిస్తుందా? కనిపించదు. అందుకొరకే సూక్ష్మ శరీరంని మేము అవ్యక్త శబ్దం చేత వ్యవహరిస్తాము అనేది అటు. తదధీనత్వాచ్చ బంధమోక్ష వ్యవహారస్య జీవాత్ తస్య పరత్వం. బంధమోక్షాలు దేనికి అధీనము? సూక్ష్మ శరీరానికి అధీనమైనవి. సూక్ష్మ శరీరం ఉంటే బంధం ఉంది, సూక్ష్మ శరీరం లేకపోతే బంధం లేదు, మోక్షం ఉంది కదా. అందుకని జీవునికి ఆ వ్యవహారం, బంధమోక్ష వ్యవహారం ఆ జీవుడికి ఏంటిది ఇచ్చేది. కాబట్టి జీవాత్ తస్య పరత్వం, జీవ